నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చంద్ర గాను శ్రీమతి రమాలత గారు, శ్రీ ప్రవీణ్ యలమర్తి గారు, అలాగే చిరంజీవి రిషి గారు, చిరంజీవి ఆశు గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తుంది. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మహస్సు లక్ష్యంగా 65 మంది రాష్ట్రపతులకు ఆకలి తీర్చడానికి సాయిబాబా ఆశీస్సులతో నూతన సంవత్సర శుభ సందర్భంగా 2026 సందర్భంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీరు సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడికి ప్రశంసలు కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఇక్కడ ఉన్న 65 మంది తరఫున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి రమాలత గారికి, శ్రీ ప్రవీణ్ యలమర్తి గారికి, చిరంజీవి రిషి గారికి, చిరంజీవి ఆశు గారికి, శ్రీ నవీన్ మారబేన గారికి, శ్రీమతి ఉదయ మారబేన గారికి, చిరంజీవి మన్విత గారికి, చిరంజీవి నమిత్ గారికి, శ్రీమతి రమ్య గారికి, శ్రీ సుధీర్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రమాలత గారికి, శ్రీమతి ఉదయ మారబోయిన గారికి, శ్రీమతి రమ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులో లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి రమాలత గారికి, శ్రీ ప్రవీణ్ యలమర్తి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఆ పరమశివుని దీవెనలు అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు. ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి పెంటయ్య సార్కు మరియు ఉప్షలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటయ్య సార్కు మరియు ఉప్షలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వెంకటేశ్వర సార్ గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అలాగే ఈరోజు శ్రీమతి రమాలత గారికి, శ్రీ ప్రవీణ్ యలమర్తి గారు, చిరంజీవి రిషి గారు, చిరంజీవి ఆశు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే మిర్చి బజ్జీ, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు, అలాగే రైతా. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. థ్యాంక్ యూ. నా మనసులో ఒకటి